ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో 16 కేసులు. మళ్ళీ లాక్డౌన్ దిశగా ఏమైనా గనక వెళ్తోందా అని అప్డేట్ అయితే వచ్చింది. ఇంచుమించుగా ఇప్పటికి 15 మంది అయితే మృతి చెందారు కరోనా వైరస్ కారణంగా. వివరాలు చూస్తే కనుక కరోనా కాటేస్తోంది, వైరస్ చంపేస్తుంది. ఇన్నాళ్ళు ఏం కాదులే అంటూ లైట్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చావు లెక్కలు చూస్తుంటే షాక్ అయ్యే పరిస్థితి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరవేసిన వారు అవుతారు. ఇక కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్క ప్రకారం ఇప్పటి వరకు కూడా దేశంలో 2710 కేసులు నమోదయ్యాయి. గడిచిన 4 రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే 511 కేసులు ఫైల్ అయ్యాయని ప్రకటించింది ఆయుష్. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా దేశం మొత్తం మీద 7 మరణించినట్లు వెల్లడించింది. అంటే ఇప్పటి వరకు మొత్తంగా 15 మంది చనిపోయారు. అందులో 6 మరణాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఏపీకి చూసుకుంటే ఏపీలో 16 కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో 16 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న 9 సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆ 9 కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ కూడా RT-PCR టెస్టులు చేయిస్తున్నారు. 4 రోజుల క్రితం ఏలూరు శాంతినగర్లో 2 వృద్ధులకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారికి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఇలా వరుస పెట్టి కేసులు నమోదవుతూ ఉండడంతో కరోనా వైరస్ మరింతగా స్ప్రెడ్ అవుతోంది అనే అనుమానం కలుగుతోంది. అదే జరిగితే మళ్ళీ మునుపటి మాదిరిగానే సోషల్ డిస్టెన్స్, లాక్డౌన్ లాంటి చర్యలు తప్పవా అనే చర్చ నడుస్తోంది. 4 రోజుల్లో 2000 కేసులు. ముందు చూస్తే కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మే 26 వరకు 1000 కేసులు నమోదవగా మే 30 కల్లా కేసుల సంఖ్య 2710కి చేరడం ఇప్పుడు కలవరపెడుతోంది. అంటే 4 రోజుల గ్యాప్లోనే సుమారు 2000 కేసులంటే భయపడాల్సిందే అంటున్నారు. అయితే ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయంటే కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1147కి చేరింది. ఆ తర్వాత అత్యధికంగా మహారాష్ట్రలో 424 కేసులు నమోదయ్యాయి. ఇక గుజరాత్లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమ బెంగాల్లో 116, రాజస్థాన్లో 51, ఏపీలో 16, తెలంగాణలో 3 కేసులు బయటపడ్డాయి. మిగిలిన రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మిజోరాం, అస్సాంలో 9 ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్స్ గురించి భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ అయితే సూచించింది. పరిశుభ్రంగా ఉండడం, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, అలాగే రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవడం చేయాలని వెల్లడించింది. జలుబు, ముక్కు తిప్పడ, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు 5 రోజులకు మించి ఉంటే వెంటనే సమీపంలోని డాక్టర్ని కలవాలని తెలిపింది. కరోనా టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్లు, హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని అందుబాటులో ఉంచుకోవాలంటూ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు అయితే జారీ చేసింది కేంద్రం.